खाया किधर है, वो सोने का नहीं है, किधर खाएगा किधर रहेगा मालूम नहीं है। ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? इधर रहेगा ना। नहीं नहीं, कितने साल से? वो हो गया 2 वर्ष हो गया। अच्छा ओके। हाँ 4-5 वर्ष हो गया अरे। పోయి అది కూలగొడుతున్నారని పెట్రోల్ పోసుకున్నారు, తీసుకుపోయి జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఒక మాట ఏదైనా కానీ ముందు చెప్పాలి, ముందు చెప్పక ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఏడ ఉంటారు, ఏడ పండుకుంటారు, ఒక మాట. మమ్మీ ఏమైంది నాన్న? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము వేసింది కూడా కేసీఆర్ వేసినాం. రేవంత్ రెడ్డికి అసలు వేయని కూడా వేయలేదు. ఫాల్ట్ రేవంత్ రెడ్డి గారు. పేదోళ్ళకి ఏం చేస్తారు? పేదోళ్ళకి ఇప్పుడు ఏడ ఉండాలి, ఏడ ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, ఏడ ఉండాలి మేడం? మమ్మీకి ఏమైందమ్మా? మమ్మీ ఎక్కడికి వెళ్తా? మమ్మీ వచ్చేస్తుంది, ఏడు. మేమంతా ఉన్నాం కదా, మమ్మీ వస్తుంది. ఏడు మమ్మీ, ఏడుకు. చదువుకుంటున్నావా నువ్వు? ఇల్లు ఎక్కడ ఉంది ఇక్కడ? అదేంటండి, అదే కుల కొడుతున్నారు, అదే కుల కొడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డిని గెలిపించారు, మొత్తం ఇంకా మొత్తం ఇది సాఫ్ చేశాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు, రేవంత్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు. మరి పేదలకు కూడా ఏదైనా చేయాలి. ఇట్లా తీసినప్పుడు మాకు ఆధారం అయితే ఏది లేదు, ఊర్లో లేదు, ఇక్కడ లేదు. లేనప్పుడు మాకు ఏదైనా చూపించాలి కదా మేడం. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ ఉంటాము, ఎక్కడ చేస్తాము? పట్టా ఉంది, రిజిస్టర్ కూడా అయ్యింది. అది మొన్న రిజిస్టర్ కూడా అయ్యింది, చేపించారు. ఇద్దరిని తీసుకెళ్లారు. విల్లాసులు కూడా చెరువులోనే ఉన్నాయి. మరి ఆ విల్లాసుల దగ్గర పోవట్లేదు, అవి కూడా చెరువులోనే కట్టిరు కదా. వాళ్ళ అయితే ఏమన్నా ఇచ్చారా? వాడికి లంచం ఏమన్నా ఇచ్చిర్రా? పేదల దగ్గరికి వస్తారు, పేదలు కడుపు కొట్టి బతుకుతాడా రేవంత్ రెడ్డి? బస్సులు ఫ్రీ, అన్ని ఫ్రీ. ఒక బస్సు కూడా ఫ్రీ పెడితే చాలా. పేదలకు ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు మాకు ఇల్లు ఇవ్వమని చెప్పు. ఏడ బతకాలి, ఏడ